ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరోసారి సోదాలు చేస్తోంది. హైదరాబాద్ లో 10 చోట్ల సోదాలు చేస్తోంది. రాజ్ కిషోర్ నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, శ్రీనివాస్, ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ అధికారులు మరోసారి పూర్తి స్థాయిలో సోదాలుగా అయితే దిగారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ సంచలనమైన స్కామ్ లో ప్రస్తుతం హైదరాబాద్ లో 10 చోట్ల ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున హవాలాతో పాటు మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు ముడుపులు అందినట్లు ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం ఏకకాలంలోనే ఈడీ అధికారులు పలు బృందాలు ఏర్పడి హైదరాబాద్ లో నార్సింగి అలాగే మంచిర్యాల ప్రాంతాల్లో ప్రస్తుతం ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లిక్కర్ సూత్రధారి రాజ్ కేశిరెడ్డికి సంబంధించిన ఇళ్లతో పాటు కార్యాలయాల్లో కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. తెల్లవారుజాము నుంచి ప్రస్తుతం ఈ సోదాలు అయితే జరుగుతున్నట్లుగా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీలతో పాటు కార్యాలయాల్లోనూ గతంలో ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. అందులో వచ్చిన సమాచారం ఆధారంగా అలాగే గతంలో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సో ఓవరాల్ గా పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో ముడుపులు అందినట్లు డబ్బులు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ప్రస్తుతం ఈడీ అధికారులు మరోసారి గుర్తించిన నేపథ్యంలో మరింత ఇన్ఫర్మేషన్ రాబట్టేందుకు ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. గతంలోనే ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కేశిరెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే శివరెడ్డి భాస్కర్ రెడ్డి, వీరితో పాటుగా రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, ఆడిటర్ బాలాజీ గోవిందప్ప, అలాగే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో కూడా గతంలో ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో కూడా వీరందరూ ఇళ్లలో కావచ్చు అలాగే వీరికి సంబంధించిన కార్యాలయాలు విజయవాడ, హైదరాబాద్, తిరుపతిలో ఉన్నాయి. సో ఆ సమయంలో ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి వీరి వద్ద నుంచి తనిఖీలు చేసిన సమయంలో సోదాలు చేసిన సమయంలో భారీగా పెద్ద ఎత్తున పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీటితో పాటుగా ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రణాళికలు కావచ్చు లేదంటే ఆ అమలు కావచ్చు ఎవరెవరికి ఎంత లబ్ధి పొందింది అనే దానిపై కూడా ఈడీ అధికారులు కొంత సమాచారాన్ని సేకరించారు. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఆ సేకరించిన సమాచారం ఆధారంగా అలాగే గతంలో ఈ లిక్కర్ స్కామ్ కి ఎవరు ప్లాన్ చేశారు అలాగే ఎవరు నేపథ్యంలో జరిగింది డబ్బంతా కూడా ఏ విధంగా మళ్లించారు, షెల్ కంపెనీల ఏర్పాట్లు ఎవరు ప్రమేయం ఎంత ఉంది అనే దానిపై కూడా ఆ ఈడీ అధికారులు ఒక స్పష్టమైన అవగాహన వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం ఆ ఈడీ అధికారులు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో దాదాపుగా 10 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రస్తుతం ఏ మేరకు స్వాధీనం చేస్తున్నారు, ఎలాంటి పత్రాలను స్వాధీనం చేస్తున్నారు అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ లిక్కర్ స్కామ్ లో రాజ్ కేశిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు కాబట్టి అతనికి సంబంధించిన కార్యాలయాలు వీటితో పాటుగా నివాస ప్రాంతాలు కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. సో అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఆయన నివాస ప్రాంతాలతో పాటు కార్యాలయాలు మొత్తం 10 చోట్ల ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ 10 చోట్ల ప్రస్తుతం ఈడీ అధికారులు 10 బృందాలు ఏర్పడి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంఠ.